ఆకువీళ్ళలో జగన్మోహన్ రెడ్డిని ఉత్సాహపరచడానికి జగన్మోహన్ రెడ్డి తొత్తులు కొంతమంది రెచ్చగొడితే పాపం అమాయక దళితులు అక్కడ మతాల విషయంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ దాడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది కాబట్టి అటువంటి మర్డర్ కేసు పెట్టారు. వాళ్ళు అరెస్ట్. నాకు తెలిసి మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఆకువీడు దళితులు ఒక నెల రోజులుగానే వెనక్కి వస్తే వాళ్ళ అదృష్టవంతులే. నెల అయితే ఈవేళ నాకు ఒక శుభవార్త ఒకటి అనిపించిందండి. ఏంటంటే, నేను గత 4 రోజుల నుంచి ఇష్యూ జరుగుతున్న దగ్గర నుంచి కూడా చెప్పుకొస్తున్నాను వాళ్ళకి. ఆకువీడు దళితులారా, మీరు ఎవడో రెచ్చగొట్టడని రెచ్చిపోకండి, రామాలయం జోలికి వెళ్ళకండి, శ్రీరాముడు జోలికి వెళ్ళకండి, అది హిందువులకు సంబంధించింది, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, వీలైతే సహకరించండి, ఇలా దూరంగా ఉండండి తప్ప ఎవడో రెచ్చగొట్టడని రెచ్చగొడితే మిమ్మల్ని బూచిగా చూపించి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలు రేపడానికి ప్లాన్ చేస్తుంది. నేను మాట్లాడుతున్న ఈ మాటల వల్ల ఒకవేళ మన వాళ్ళు తెలుసుకుని ఉంటారు. ఆకువీడు పెద్దపేటలో ఉన్న దళితులు, ఎవరో పెద్ద ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదే కనుక నిజమైతే, ఈయన చెప్పింది నిజంగా రియలైజ్ అయ్యి ఎవరో రెచ్చగొట్టడం వల్ల అలా జరిగింది తప్ప రామాలయాన్ని మేము ఆపే ఉద్దేశం లేదు, రామాలయాన్ని హ్యాపీ కట్టుకోవడానికి మేము అందరూ సమ్మతిస్తున్నాం, మేము ఖచ్చితంగా సహకరిస్తాం, ఇక్కడ మత ఘర్షణలు వద్దు, మా మతాల మధ్యలో మేము అందరూ కలిసి ఉంటామని కానీ మీరు భావిస్తే ఆ ఎమ్మెల్యే గారితో కానీ పైన నాయకులతో కానీ మాట్లాడడానికి నేను రెడీ. నేను వచ్చి మాట్లాడతాను, ఈ సమస్య పరిష్కారం తీసుకొద్దాం, మత ఘర్షణలు ఈ రాష్ట్రంలో లేకుండా అడ్డుపడదాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దర్శక శ్రీనివాసరావు, మరి పెద్దపేట అండి. మా పెద్దపేటలో కొద్ది రోజులుగా కొన్ని సమస్యలు జరుగుతున్నాయండి. అది సమస్యల పరిష్కారం ఎమ్మెల్యే గారు చూపించారని, ఎమ్మెల్యే గారికి అపాయింట్మెంట్ ఇస్తారని మాకు ముందుగా మమ్మల్ని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి మీరంతా కలిసి మాకు ఎమ్మెల్యే గారి దగ్గర ప్రాధాన్యపడినట్టుగా మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నామండి. బయట వారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల గొడవ అయితే జరిగింది కానండి. రాజేష్ కల్ల గారు, ఇస్మాయిల్ గారు, మేసాల ఆయన పేరు ఆయన కలిపింది మా సంఘస్థలందరూ కొద్దిగా రెచ్చగొట్టారండి. అందులో ఆయన చెప్పిన దాంట్లో ఆ ఇస్మాయిల్ అనేవాడు పివి సునీల్కి బంటు, పివి సునీల్కి రఘురామరాజు గారి మీద మంట. రఘురామరాజు గారి నియోజకవర్గంలో ఆయన ఎలాగన్నా ఇబ్బంది పెట్టాలి, ఇదిగో మా దళితులను రెచ్చగొట్టి ఆయన ఆపేస్తాను, ఆయన మీద దాడి చేస్తాను, నేను కొంచెం సాటిస్ఫై అవుతానని చెప్పి కేవలం పివి సునీల్ అనే వ్యక్తి స్వార్థం కోసం ఈవేళ 57 మంది జైల్లో కూర్చుని ఉన్నారు. 57 మంది కుటుంబాలను వదిలేసి జైలుకి పోయి ఉన్నారు. పివి సునీల్ వెళ్ళాడా కనీసం పలకరించడానికి? కనీసం అక్కడికి వెళ్ళి పలకరించాడా? కనీసం ఒక లాయర్ని పెట్టాడా? వీడియోలు పెట్టుకుంటున్నాడు. నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూనని చెప్పుకోవడానికి ఎక్కడో ఆంజనేయ స్వామి టెంపుల్కో లేకపోతే ఆయన్ని పిలిపించుకున్న దండ వేయించుకుని చాలు వేయించుకుంటున్నాడు. అతను బ్రతుకు కోసం అతను ఆలోచించుకుంటున్నాడు. అతను బ్రతుకు కోసం అతను ఆలోచించుకుంటున్నప్పుడు అతను బ్రతుకు కోసం మీరు చచ్చిపోతారా? మీరు జైలుకి పోతారా? ఆకువీడు దళితులు అడుగుతున్నాను నేను చెప్పేది మీకోసం. ఇప్పుడు మన ఇంట్లో తమ్ముడు అన్న ఉన్నాడు, అవతల బలవంతులు ఉన్నప్పుడు వీడు తప్పు చేసి గొడవకి వెళ్తున్నాడు, ఏం చెప్తాం మనం కూడా వెళ్ళిపోతాం వెనకాల, వద్దు తప్పు నీదే ఉంది కదా ఆగిపోంటాం. ఒకవేళ తప్పు వీడిది లేకపోయినా కూడా అలా ఎక్కువ మంది ఉన్నారు నువ్వు వెళ్ళకంటాం. అటు మన సొంత తమ్ముడు కాబట్టి దెబ్బలు తినేస్తారేమో అని బాధ. అదే బాధతో నేను ఆకువీడు దళితులకు చెప్తున్నాను. అంతే తప్ప లేదు మీరు వెళ్ళని గొడవకు నేను వెనకాల నుంచి చూసుకుంటాను, మీరు దెబ్బలు తినేసి మీరు జైలుకి వెళ్ళిపోయాక మీ గురించి నేను సోషల్ మీడియాలోనో లేకపోతే బయట ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద నాయకుడిని అయిపోతాను అంటలే. గొడవ ఆపడానికి చూస్తే తప్పే ఉందండి, ఆపడానికి చూస్తే తప్పు కాదు కదా, గొడవ రెచ్చగొట్టడానికి. ఎందుకంటే భీమవరంలో లేదు మేము ఆకువీడు దళితుల కోసం మీటింగ్ ఎడతాం, మేము ఏదో యూటీఎఫ్ హాల్ అనేది ఉందట, మీటింగ్ ఎడతాం మేము చేస్తామని చెప్పి వచ్చారట. ఇక్కడ ఎవరైనా మీటింగ్ పెడితే అరెస్ట్ చేస్తాం అన్నారట పోలీసులు. ఒక్కళ్ళు లేడు అక్కడ. అరెస్ట్ చేస్తామన్న మాటకి హక్కులు కాలు రాస్తున్నారు, అది ఇదని చెప్పేసి ఇంటికి పోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. కానీ పెద్దపేట దళితులు మాత్రం పోరాడేయాలి, కేసులు అయినా పోరాడేయాలి, దెబ్బలాటలు జరిగినా పోరాడేయాలి, వాళ్ళని చంపేసినా వాళ్ళు మాత్రం పోరాడేయాలి, వీళ్ళు మాత్రం దూరంగా ఉంటారు. అలాంటి రెచ్చగొట్టే వాళ్ళతో జాగ్రత్త. ఒకసారి బైరి నరేష్ అని తెలంగాణ ఆయన అయ్యప్ప స్వామి గురించి తప్పుగా మాట్లాడితే ఆయనకు నేను వీడియోలో మీరు దయచేసి ఇతర మతాలను ఇలా కించపరిచి మాట్లాడకండి, ఏమనంటే అంబేద్కర్ గారు అప్పుడు ఏదో రాశారు, లేకపోతే ఆ రాముడు రహస్యాలు లేకపోతే కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకాలు చెప్తున్నారు. ఆయన ఆ కాలానికి రాశాడు, అది కాలానుగుణంగా ఆయన రాసినవి ఇప్పటికి మనం కంపేర్ చేసుకోవాలని చెప్పాను. చెప్తే ఈ వైసీపీలో ఉన్న దళితులు రాజేష్ అంబేద్కర్ గారిని విమర్శించాడు, రాజేష్ అంబేద్కర్ గారిని ఇలాగన్నాడు అలాగన్నాడు అని తెగదిట్టేయడం మొదలెట్టి ఆ క్రమంలోనే నేను ఒకరోజు ఆ ఫోన్ ఎవరన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయండి అంటే ఒక అతను ఫోన్ చేశాడు నాకు, దళిత నాయకుడు. రాజేష్ నువ్వు అంబేద్కర్ రచనలు ఇచ్చేసి అంత మొగోడువా, బైరి నరేష్ చేసింది ఏం తప్పు ఉందని నువ్వు మాట్లాడు, బైరి నరేష్ కరెక్ట్గానే మాట్లాడాడు కదా అన్నాడు. అవునా, కరెక్ట్గా మాట్లాడా, సరే అదే మాట నువ్వు కూడా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టాను. అదే మాట మాట్లాడమన్నాను. బైరి నరేష్ ఏదైతే మాట్లాడిందని కరెక్ట్ అంటున్నావో అదే మాట అదే వీడియో నువ్వు మాట్లాడి నువ్వు సోషల్ మీడియాలో పెట్టాను. వెంటనే అతను ఏమన్నాడు తెలుసండి, అంటే రాజేష్ నన్ను అరెస్ట్ చేయించడానికి కుట్ర పన్నుతున్నాడు అన్నాడు. అంటే ఆ మాట మాట్లాడితే అరెస్ట్ అవుతాడని నీకు తెలుసు, అదే మాట బైరి నరేష్ మాట్లాడితే బైరి నరేష్ అరెస్ట్ అవుతాడని కూడా తెలుసు, కానీ బైరి నరేష్ మాట్లాడి అరెస్ట్ అయిపోవాలి, ఈయన కొడుకు బాగానే ఉంటాడు. అలాంటి యదవులు ఉన్నారు, అలాంటి దొంగలు ఉన్నారు. వీళ్ళు ఈ రోజున రాష్ట్రంలో అక్కడక్కడి నుంచి లేదు అక్కడ రామాలయం కట్టకూడదు, అక్కడ గొంతెలం గుడి కట్టాలి, అక్కడ రఘురామరాజుని ఎదిరించాలని మాట్లాడుతున్న పకోడిగాడు ఎవడైతే ఉన్నాడో ఆడు ఒక్కడు కూడా అక్కడికి రాడు. చూసుకోండి, ఒక్కడు కూడా అక్కడికి వచ్చి ఇగో నేను సమర్థిస్తున్నాను ఇక్కడ రామాలయం కట్టడానికి వీల్లేదని ఎవడన్నా చెప్పమని అక్కడికి వచ్చి ఒక్కడు చెప్పడం, పారిపోతారు. కానీ మీరు మాత్రం చెప్పాలి, నిలబడిపోవాలి, అవసరమైతే వీరమరణం పొందేది జైలుపోవాలి.
ఆ దూరంగా ఉన్న యాదవులు మాత్రం రారు. అలాంటి వాళ్ళని నమ్మకండి. పరిస్థితులకు తగ్గట్టు వెళ్ళండి. ఏ కష్టాలు కొని తెచ్చుకోకండి. పొరపాట్లు చేయొద్దండి. ఇదే చెప్తున్నాను నేను. బయట వాళ్ళు ఎవరిని కూడా మా సంఘం రానివ్వకుండా చూసుకుంటామని ఇక్కడ నుంచి. నేను ఆ ఇస్మాయిల్ అనేవాడి కోసం నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. వాళ్ళకి అర్థమైంది. కరెక్టే కదా. ఈ ఇస్మాయిల్ అనేవాడు అసలు మనకు సంబంధం లేనోడు. వీడు దళిత క్రైస్తవుడు కాదు. వీడు ఎక్కడో ఏలూరు పాడోడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు రెచ్చగొట్టాడు? గతంలో వీడికి రఘురామరాజు గారికి గొడవలు ఉన్నాయి కాబట్టి ఆ గొడవలను ఆసరా చేసుకుని వీడు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాడు. అప్పుడే అంటే ఈ ఎమ్మెల్యే టికెట్ కోసం దళితుల్ని ఎలా చేస్తున్నారని వాళ్ళకి అర్థమైపోయిందండి. మరి చెప్పాలి కదా. మనం చెప్పడం బట్టే కదా వాళ్ళకి తెలుస్తుంది. అవును కరెక్టే కదా. ఇవన్నీ వాళ్ళు ఆలోచించలేరు కదా. వాళ్ళు అక్కడ గొడవ ఏంటి, వ్యవహారం ఏంటి చూసుకుంటారు. బయట నుంచి ఏం జరుగుతుందో మనమేగా చెప్పాలి. రోజు రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి నిజంగా రామాలయం విషయంలో వీళ్ళు కనుక ఇన్వాల్వ్ అవ్వకుండా చక్కగా మీరు చేయండి, మేము కూడా సహకరిస్తున్నాం అన్నారు అనుకోండి, ఎంత గొప్పగా ఉంటుందండి. రఘురామరాజు గారికి ఏంటి నష్టం? నిజంగా రఘురామరాజు గారికి ఇప్పుడు ఆయన మాట్లాడే అన్ని వీడియోలు చూడండి. నీళ్ళ సూట్లు వేసుకుని వచ్చేస్తారు. నీళ్ళ సూట్లు వేసుకుని వాళ్ళనే తిడుతున్నాడు. ఎవరైతే పివి సునీల్ ఉన్నాడో, ఎవరైతే ఎవడు జాడ శ్రవణ్ ఉన్నాడో, ఎవరైతే ఇంకో విజయ్ కుమార్ వాళ్ళని తిడుతున్నాడు. అంతే, అతను అత్తమాటు వాళ్ళనే తిడుతున్నాడు తప్ప సామాన్య దళితులు ఏమో అతను ఇచ్చేయట్లేదు. కాకపోతే వీళ్ళు వాళ్ళకు సపోర్ట్గా అతని మీదకి వెళ్తే మరి కోపం వస్తుంది కదా. తన నియోజకవర్గంలోనే తన ప్రజలు అయ్యుండి ఎవడో రెచ్చగొట్టాడని తన మీద గొడవకు వస్తూ ఉంటే మన కోపం రాదా? బయట నుంచి ఎంకరేజ్ చేసి కూడా ఒక్క నా కొడుకు అక్కడికి రాడు, కనీసం మిమ్మల్ని పరామర్శించడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అబ్బా శబాష్ చాలా బాగా చెప్తున్నావు, సూపర్ అండి బాబు, మీరు మీ ఆదివీడి దళితులు పోరాటం అంటారు దొంగ నా కొడుకును. అలాంటి దొంగ నా కొడుకుల్ని నమ్మొద్దు. ఎగ్జాంపుల్కి ఈ దేశ చరిత్రలో కారంచేడు చుండూరు ఘటనలే చాలా దారుణమైన అత్యంత ప్రమాదకరమైన విషయాలు చెప్తారండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేనే ఉండుంటే ఆ రోజున ఆ కారంచేడు ఘటనలో ఎవరో ఒక ఆయన మా చెరువులో గేదెలు కడుతున్నాడు, ఒక అమ్మాయిన కడుగుతున్నాడు. అక్కడికి ఇంకొక ఆయన దళితుడు వెళ్ళాడు, ఒక మాదిగాయన వెళ్ళాడు. వెళ్ళి ఏంటంటే ఎక్కడ కడుగుతున్నారు ఏంటండి అన్నాడు. ఆయన ఏదో మాట పెరిగింది. ఎంత చిన్న గొడవ అండి అది. అంత చిన్న గొడవకి ఆ గొడవ అలా జరుగుతుండగానే ఎవరో మారుతామని ఆవిడ వెళ్ళి ఒక బిందించుకుని ఆయన కొట్టిందట. అలాంటి పొజిషన్లో నేను ఉంటే వెంటనే నేను వాళ్ళతో మాట్లాడి ఏమంటే గొడవ జరిగింది, ఆయన తిట్టాడు, మా వాళ్ళు తిట్టారు, ఆయన ఏదో అన్నట్టున్నాడు, ఈవిడ కొట్టింది, దయచేసి ఒకవేళ ఈ కొట్టినందుకు క్షమాపణ చెప్తాం, తిట్టినందుకు ఇచ్చేయండి అని ఆ రోజు మాట్లాడుంటే అయిపోయిన గొడవ అండి అది. నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. ఒకవేళ అప్పుడు నేను లేను కదా, పోనీ ఇప్పుడు ఉన్నాను, ఇప్పుడు కూడా కావాలని ఎంత కష్టం ఉన్నా ఎంత బలం ఉన్నా సరే ఎలాంటి రా కొట్టేసుకోండి, మీరు ఎలాంటి మీరు జైలు పాలు అయిపోండి, అవసరం దెబ్బలు తినండి, నేను రెచ్చగొట్టట్లేదండి. నేనున్నాను, జగన్తో ఫైట్ చేశాను, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డితో, మరో జక్కంపూడితో, మరొక కొడాలితో, మరో పేరుని ఎవరినైనా ఎదిరించాను నేను. ఎందుకంటే తట్టుకునే శక్తి ఉంది నా దగ్గర, నా వెనకాతల మహాసైన్యం ఉంది. తర్వాత నేను 2023లో జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంది, బలం ఉంది కాబట్టి బలవంతుడి. నీ దగ్గర బలం ఉందా? నువ్వు తప్పు లేకుండా ఉన్నావా? ఎవరు నన్ను వ్యతిరేకించు, ఎవరు నన్ను ఎదిరించు, అంతే తప్ప నీ దగ్గర బలం లేక, నీ దగ్గర న్యాయం లేక నువ్వు పొరపాటు చేసి ఎందుకు అని చెప్తున్నాను. ఈవేళ బిందుతో కొట్టిన స్వార్థం గారు బాగానే ఉన్నారు, కానీ ఏం జరిగింది? చిలికి గాలి వల్ల అయిపోతాయండి గొడవలు. అక్కడ తప్పు ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్న అగ్రకులం నుంచి వచ్చి దాడి చేసిన వాళ్ళతో 100% తప్పు. కానీ ఆ గొడవను ముందుగానే ఆపే అవకాశం ఉంది కదా అంటున్నాను. చుండూరులో కూడా ఒక సినిమా హాల్లో జరిగిన గొడవ మొదలైంది. ఆ గొడవను మనం అక్కడే ఆపుంటే అంతమంది నరభేదం జరిగి ఉండకపోను కదా అంటున్నాను. ఇప్పుడు మనం ఏమంటాం? మృతవీరులు అంటున్నాం. సమాధులు కట్టిన తర్వాత మృతవీరులు అంటాం, లేదా జైలుకి వెళ్ళిపోయిన తర్వాత వీరాది వీరులు అంటాం. కాదండి, వాళ్ళు చచ్చిపోకుండా, వాళ్ళు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవటం గొప్ప విషయం. ఏదైనా గొడవ వచ్చినప్పుడు కూడా ఆ గొడవని సామరస్యంగా మనం చెప్పి మాట్లాడుకుంటే ఏం పోయింది? ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎక్కడైనా సరే ఏదైనా గొడవ అయిందా, పొరపాటు మీ వైపు ఉందా చెప్పండి, మీ తరపున నేను వచ్చి అవతల కన్విన్స్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను, మీ తరపున నేను క్షమాపణ చెప్పైనా ఆ గొడవను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. లేదు మీ వైపు న్యాయం ఉంది, అవతలడు తప్పు చేశాడా, మీకు న్యాయం జరిగేదాకా నిలబడతాను, అంతే తప్ప ఎవరు పిలకుండా గొడవ ఎక్కడ జరిగింది అక్కడికి శవం దగ్గరికి రాబోదు వాలిపోయినట్టు నేను రాను. నాకు ఆ పని లేదు. ఎందుకంటే దానికి కొంతమంది అయితే కూటమిని బదనాం చేయడానికో లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికో వస్తారు అలాంటి వాళ్ళు. నాకు ఆ పని లేదు. మీరు నిజంగా న్యాయం కావాలని కోరుకుంటే తప్పకుండా నేను వస్తాను, నేను వచ్చి అక్కడ నిలబడతాను, జరగాల్సింది చూస్తాను, పోలీసు వారితో మాట్లాడగలను, రాజకీయ నాయకులతో మాట్లాడగలను, అంతకన్నా పెద్ద నాయకుల దృష్టి కూడా తీసుకెళ్ళగలను. కాబట్టి మనం గొడవ అయిపోయిన తర్వాత దెబ్బలు తినేసో లేకపోతే మన వాళ్ళు చచ్చిపోయో జైలుకి వెళ్ళిపోయో అప్పుడు తెలుసుకునే దానికన్నా కూడా, అప్పుడు మనం మాట్లాడుకునే దానికన్నా కూడా అంతకన్నా ముందే ఆపేస్తే, నేను ఇది ఆపకపోతే ప్రవీణ్ పగడాల మత ఘర్షణలు రేగిపోను, చాలామంది చచ్చిపోతారు. నేను అప్పుడు అలా చెప్పకుండా ఉండుంటే, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయంలో కూడా నేను వచ్చి మాట్లాడకుండా ఉండుంటే అక్కడ కూడా చాలా పెద్ద గొడవలు ఉన్నాయి. ఆకివీడి విషయంలో కూడా హిందూ క్రిస్టియన్ గొడవలు అవి జరగకుండా వీలైనంత వరకు చెప్పుకొచ్చాం, జనాలు విన్నారు, దళితులు కూడా విన్నారు, ఆగిపోయింది కదండి గొడవ. ఇప్పుడు ఇలా జరగకుండా ఉండుంటే ఏం జరుగుండేది? వైసీపీ వాళ్ళు రెచ్చగొడతారు, ఆపండి అంతే, రామాలయం ఆపి తీరాలి, మనం రామాలయాన్ని కట్టనిచ్చామంటే మీరు ఓడిపోయినట్టే వీళ్ళు రెచ్చగొడతారు, అయితే మనం ఓడిపోయినా కుదరదని చెప్పి వీళ్ళు గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అవతల నుంచి అవతల పార్టీలోనో లేకపోతే అవతల మతంలోనో రాజకీయం చేసి వాళ్ళు అక్కడే ఉంటారు. దీన్ని ఉపయోగించి ఎలాగైనా సరే మనం రాజకీయం చేయాలి సార్, బాగా దొరికారని చెప్పి వాళ్ళ జనాన్ని అందరినీ ఏకం చేసుకుని వాళ్ళు వస్తారు. ఏం జరుగుతుందండి? అటువైపు మనిషి చనిపోయినా ఇటువైపు మనిషి చనిపోయినా మళ్ళీ తీసుకురాగలమా? ఎందుకు దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళాలి? ఎందుకు మనం అందరూ భారతీయులమే కదా,
కులాల మతాలని మన పైన వేసుకున్న బట్టలు లాంటివి తప్ప మన లోపల సోల్ అంతా ఆత్మ అంతా ఇండియనే కదా. ఇండియన్ అయినప్పుడు ఓ మాట తగ్గేవా, లేకపోతే ఓ మాట బ్రతిలాడో ఓ మాట ఇంకోటి చేస్తే ఇచ్చేది తప్పేంటి? అది అతను ఎవరో ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి. నేను మొన్న అవసరమైతే బతిలాడదాం ఇతర కులాలను ఇతర పార్టీలను పోస్ట్ పెడితే బతిలాడితే హక్కులు రావు, పోరాడితేనే హక్కులు వస్తే అంబేద్కర్ ఫోటో ఇచ్చి చెప్పాడు. కానీ అతను మాత్రం చక్కగా ఉద్యోగం చేసుకుంటాడు. అతను ఎక్కడ పోరాటానికి రాడు. అతను హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు. పోరాటం లేదు, గాడిగుట్లేదు. కానీ మనం పోరాడాలి. మనం పోరాడి మనం వీరమరణం పొందేయండి. వాళ్ళు మాత్రం రారు. సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తే తప్పేంటి? దయచేసి ఆలోచించండి. ఆగివిడి దళితులు చెప్తున్నాను నేను. నా ఫోన్ నెంబర్ అక్కడ ఎవరో ఒకరి దగ్గర అలాగా ఉంటుంది. ఒకవేళ దీన్ని కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడాలి అంటే కనుక రావడానికి నేను ఈరోజు సిద్ధంగా ఉన్నాను.